సూర్యుడు వచ్చావా మళ్ళీ అంటే ఎస్, మీ సూర్యుడు పార్ట్ 2 పట్టుకొచ్చాడు. ఫస్ట్ పార్ట్ అయిపోయింది కదా, బాహుబలి పార్ట్ 1, బాహుబలి పార్ట్ 2. చాలామందికి అర్థం అవుదేమో ఒకవేళ ఫస్ట్ టైం చూస్తే. మిడ్ నైట్ ముచ్చట్లు ఎంత ఉంది, దాన్ని సగం కోసి ఫస్ట్ పార్ట్ వదిలేసా. ఇప్పుడు సెకండ్ పార్ట్. ఇందులో హైలైట్ ఏంటంటే మామూలు హైలైట్ కాదు అసలు. తనూజ మొన్నటి వరకు నాన్న 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 అయిపోయిందా. ఇప్పుడు కొత్త పాయింట్ ఏంటి తెలుసా, రాజు ఎక్కడున్నావు రాజు, రాజు ఏం అలా చూస్తున్నావు రాజు నా వైపు, కోప్పడికి రాజు. ఎవరు ఈ రాజు, ఎవరు? కలిజే సినిమాలో మహేష్ బాబు కాదు, మన మాధురి అక్క. మాధురి అక్కని తనకి ప్రేమగా చూసుకున్న వాళ్ళు అలా పిలుస్తారంట రాజు అని. అక్క మొదలెట్టింది. అంటే మీకు సిగ్గులు రావా సార్, అక్కడికి బాండులు వద్దు, ఈ బొకాడియో పేర్లు వద్దు, నానా నాన్న వద్దని చెప్పి అంత గట్టిగా జస్ట్ ఒక 2 గంటల క్రితం వేసిందా ఆ ఆసియా పాప. మళ్ళీ వాట్ ఈస్ దిస్ రాజు బేబీ ఏందో. ఇంకో హైలైట్ ఏంటో తెలుసా, చూసినాడు బాగా అనిపించింది. మాధురి గారు సంజన గారు ఒకటే బెడ్ షేరింగ్. యా స్కెచ్ హే. అండ్ చాలామంది పిల్లలకి తెలియదు, నేను లైవ్ కూడా చూస్తున్నా, ఒక గొడవ అయింది మాట లైవ్లో. అంతా మన బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాం, మిడ్ నైట్ లైవ్ది. అది బాగుంటుంది. సో ఆ గొడవ చూసి రియల్ గొడవ అనుకోకండి. అంటే దివ్యానికిదే బలిపశు అయిపోయింది. చిన్నపిల్ల కదా నాకు చెప్పాలి కదా, ఆనంద్ సినిమాలో అంటారు కదా, చిన్నపిల్ల కదా నాకు చెప్పాలి. పాప ఏడిసింది. ఆ గొడవ నిజం గొడవ కాదు, అది ప్రాంక్. ముందుగానే ప్రాంక్ చేసుకున్నారన్నమాట. ఎవరు బెడ్ షేరింగ్ ఎవరెవరితో షేర్ చేసుకున్నారు, ఆ వైబ్స్ ఎలా ఉంటాయి. సంజన మాత, మాధురి అక్క, రాజును ఫిక్స్ అయిపోయింది. రాజు అక్క, సంజన గారు అలా ప్రాంక్ వేశారు. దిబిడి షేక్ ఆడించారు దివ్యానికి తని. అల్లాడిపోయింది పిల్ల. సో అది మనం లైవ్ రివ్యూలో చెప్తాం, జస్ట్ అప్డేట్స్ చెప్తున్నా. క్రేజీగా ఉండబోతున్నాయి రాబోయే రోజుల్లో. అర్జునుడు దిగుతాడు గట్టిగా రణరంగంలోకి. ఎందుకంటే ఆ కాంబినేషన్ చాలా డెడ్లీగా ఉందమ్మా చూడడానికి. సంజన అండ్ మాధురిది చచ్చిపోతారు పిల్లలు. సో మిడ్ నైట్ ముచ్చట్లో చాలా ఉన్నాయి ఇలాంటివి. ఈ రాజు మాటలు ఉన్నాయి. ఏషియా పాప చాలా మాటలని గట్టిగా దింపేసింది తనూజ గారికి. సో దాని గురించి డిస్కషన్లు. మన లార్డ్ ఆఫ్ ద రింగ్స్ బర్నీ గారు, ఆయన డప్ప ఆయన ఏదో కొడుతున్నాడు, అది మాట్లాడదాం. డిమాండ్ పవన్ మనవాడు రితు చౌదరిని టాప్ 5లో చూడాలనుకుంటున్నాడట. టాప్ 5లో చూడాలంటే ఏ క్వాలిటీస్ ఉండకూడదో చెప్తున్నాడు. వెరీ గుడ్, మంచిది. మన ట్యూషన్ మాస్టరు ఎవరు, గౌరవ్ తెంగరోడ్ అనుకున్నా కానీ నెక్స్ట్ నామినేషన్ గురించి మాట్లాడుకుంటున్నాడు. నాకు అర్థమైంది అది. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ ఎమాన్యుల్ కొన్ని డిస్కషన్లు ఉన్నాయి. పాపం శ్రీజైన్ ఇందుకే రైలు తరిమిసారు అంటాడు ఎమాన్యుల్. అవి ఏంటి చాలా ఉన్నాయి డిస్కషన్లు. పార్ట్ 2లో లాగించేద్దాం గట్టిగా, టైం వేస్ట్ పేపర్ వద్దు, ఆల్రెడీ లేట్ అయిపోయింది. సో వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ క్యా హే గౌతమ్, ఏంటి మేరా నామ్ క్యా హే? పవన్ వచ్చింది అంటున్నాడు ఆయన. మరి నేను హిందీ నేర్చుకుంటున్నా, అక్కడ మనం తెలుగు నేర్పుతున్నాం కదా. ఓకే, మళ్ళీ మాట్లాడదాం. సో మొదలు పెడదాం. వీడియో చూసి ముందు లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ వాట్ టు సబ్స్క్రైబ్. మొదలు పెడదాం. ఇంకా పార్ట్ 1 అయిపోయింది కదా, పార్ట్ 2 కంటిన్యూషన్. పార్ట్ 1 చూడకపోయినా పర్లేదు లేండి. ఇప్పుడు ఈ పార్ట్ 2 కూడా బాగున్నాయి. సరుకు ఉంది, మంచి సరుకు, A1 సరుకు. సో సరుకులో భాగంగా ముందు తనూజ, నిఖిల్ నాయనంత ఉన్నాడు కదంతా, మలయాళ కుట్టి అంటే అమ్మాయి కొట్ట. ఓకే, నాకు రాదయ్యా ఏదో చెప్తున్నాను. సో తనూజ ఏమంటుందంటే నిఖిల్తో, అందరినీ ఒకలా చూడాలి, అవ్వలేదా వదిలేయాలి. బట్ తను ఇలాగంటే తను ఎలాగంటే ఫేవరెట్కి ఒకలాగా, నాన్ ఫేవరెట్ ఒకలాగా చేస్తాడనిపించింది. అందుకే నేను అలా చేశాను. అంటే దీని ముందు వెనక ఏం చెప్పలే, మీలాగే ఏం చెప్తున్నారా, ఎవరి గురించి చెప్తున్నా అంటే తను నామినేషన్ వేసింది కదా పాయింట్లు, ఆ పాయింట్ల గురించి చెప్తుంది. ఎవరు వేసింది అక్క? రాముని, సుమన్ శెట్టి. ఈ పాయింట్ రాముని, తనకి అందరూ ఒకలా చూడాలి, ఒక్కొక్కరు ఒకలా చూస్తారు, అందుకే పొడిస్తాను, నామినేషన్ వేసాను అని నిఖిల్కి చెప్తుంది. అండ్ సుమన్ శెట్టి వచ్చేసరికి మీరే వచ్చారు కదా, ఒక రోజు అయింది కదా, రోజున్నర. మీకు చూసారా ఆయన ఏమైనా కలుస్తున్నాడా, యాక్టివ్గా ఉంటున్నాడా? నేను పాయింట్లు చెప్తుంది ఎందుకు వేసానని. ఎందుకు నిఖిల్కి చెప్తుందో నన్ను అడక్కండి, ఆమె చెప్తుంది. నిఖిల్ వచ్చి యా అగ్రి, నాకు ప్రజెంట్ ఇమ్ముతో క్లోజ్గా ఉంది. ఈ ఉంది ఏందో వీళ్ళకి తెలుగు రాదు. ఉంది ఆడవాళ్ళకి ఏమో ఉన్నాడంటారు, అబ్బాయిలకి ఏమో ఉంది అంటారు. నాకు ప్రజెంట్ ఇమ్ము క్లోజ్గా ఉంది, సంజన భరణి క్లోజ్గా ఉన్నారు, ఇప్పుడు మీతో ఉంది, రాముతో ఉంది. ఇంకెందుకు అందరితో కలిపేయండి. ఆ వాచ్మెన్తో ఉంది, ఆ పక్కన ఎవరో గిల్లు గడిగోలతో ఉంది, వాళ్ళతో ఉంది, వీళ్ళతో ఉంది. మిగతా వాళ్ళు ఎవరితో రావటం లేదు. ఇది చాలదా ఎందుకు ఈ బంధాలు? మిగతా వాళ్ళు ఎవరితో రావటం లేదు కూడా, మిగతా వాళ్ళు ఎవరు కూడా రావట్లేదు, వాళ్ళ ఊళ్ళో వాళ్ళు ఉన్నారు. మంచిది. ఇప్పుడు తనూజ అంటది, మీరే లీడ్ చేశారంట కదా ఆ బాల్ గేము, అంటే నామినేషన్లో పాయింట్.
అండ్ మాట్లాడారంటగా ఎవరికి ఇవ్వాలో అండ్ వాళ్ళు ఎవరిని నామినేట్ చేయాలో మీరు అలా అనుకున్నారంట కదా అంటే అనుకున్నాం అని చెప్తాడు. మరి నాకెందుకు చెప్పలేదు, అసలు ఎందుకు చెప్పాలి, నాకు అర్థం కావట్లే వీళ్ళు బాధ. నామినేషన్లు ఎందుకు చెప్పాలి మీకేం చెప్పులు దొబ్బేసేయండి, నామినేషన్ డిస్కస్ చేయకూడదు. బట్ మన అర్జున్ పడుకుని పోవడం వల్ల ఏం మాట్లాడలేదు. కానీ అసలు ఇట్స్ వెరీ రాంగ్ కూడా కాదు, రూల్ బ్రేకింగ్. మరి ఎందుకో మనోడు ఏందో అసలు ఏంది వీళ్ళు విధానాలు ఏందో ఏదో అర్థం కావట్లేదు సీజన్. మళ్ళీ అది చేసి మళ్ళీ అడగడం. నిఖిల్ ఏమంటారు, మీది ఫస్ట్ కదా, నాకు ఐడియా లేదు, సో మీకైతే ఇస్తే పర్సనల్గా ఏం చేస్తారో చూస్తాం అనుకున్నా, అంతే, అంతకు మించి ఏం లేదంటే బ్యాటరీ పిలిస్తే వెళ్ళారు అంతే పిల్లలు. తర్వాత వెళ్తున్నప్పుడు తనుజ మాధురి రాజు కోపంగా అలా చూడక రాజు, ఒక్కటి క్లియర్, తనుజ గజ్జ 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 గలగల ఆడిపోతుంది రాజుని చూస్తుంటే. ఏదో రోజు నా దగ్గరికి వచ్చేటట్టు ఉందో రాజు అని చెప్పి అందుకే ముందుగానే బట్టరింగ్ వేస్తుంది. ఒప్పుకోవాల్సిందే తనుజ ఫ్రెండ్స్, భయపడుతుంది ఆమె. డే 1 రాగా నుంచి భయం ఉంది, షేక్ ఆడించేస్తుంది రాజు. ఈరోజు ప్రాంక్ గొడవలప్పుడు కూడా దివ్యానికి తను వేసుకుంటూ ఇండైరెక్ట్గా రాజు అంటే మన మాధురి గారు అక్కనే తనుజ అక్కని కూడా వేసుకున్నారన్నమాట. నేనేమి ఇక్కడ నా బాండ్ల కోసం నానా అనే రాలేదు, నాకేమో నానా అక్కర్లేదు అని చెప్పి. ఆ ఎదురుగానే తనుజ ఉంది. ఏందిరా ఇది తిరిగి నా దగ్గరికి వచ్చేటట్టు ఉందని టెన్షన్లో ఇలా అక్కడ ఇలా ముఖం పైకి పెట్టట్లే. ఏదో రోజు అవుద్ది తనుజ గారికి రాజుతో దబిడే. అలా లుక్కి ఒక రాజు, మామూలుగా చూడు రాజు అంట. ఇవే తగ్గించుకుంటే మంచిదని వచ్చి చెప్తున్నారు, మీరు మారరు. ఆ అమ్మాయి, ఆ ఆసియా ఏషియా అమ్మాయి, ఈ నాన్న బాండులు వద్దు, ఇది చాలా చిరాగ్గా ఉంది, నీ వల్ల ఆ మనిషికి ఏం పోతుంది అన్నా కూడా తనుజ ఇంకా నాన్న అంటుంది. ఇంక ఎప్పుడు మారుతారా బాబు అనిపించింది. ఇంకా మీరు మారరు అంతే. తర్వాత గౌరవ్ వచ్చాడు, మనోడు వచ్చి డప్పు కొడతాను అనమాట. ఎవరికి? బర్నీకి. ఆయనకి ఆల్రెడీ డప్పు అంటే ఇష్టం, కమాన్ అన్నట్టు ఉంటాడు. ఆయన ఏదో గ్యాస్ పై కడుగుతుంటే వచ్చి, సార్ యువర్ మాస్ మ్యాన్. అయిపోయింది, సరిపోయిందిరా బాబు, ఇంకా తెల్లారే వరకు ఉంటుంది మ్యూజిక్ అనుకున్న. లక్కీగా త్వరగా అయిపోయింది. ఆయన పొంగిపోతున్నాడు మాస్ మ్యాన్ అంటే. మీ టెక్నిక్ చెప్పారు కదా, నాకు అది వర్కౌట్ అయింది. అలాగా బాల్ ఏదో టెక్నిక్ చెప్పాడంటే అన్నీ, దానికి మాస్ మ్యాన్ అయిపోయాడు. అయితే కాసేపు అక్కడ సొల్లు ఉంటుంది, అది ఇంపార్టెంట్ ఏం కాదు. తర్వాత సంజన తనుజకి ఏం చెప్తుందంటే, నాన్న అండ్ అమ్మ ఓకేనా అంటే, ఎలాగంటే నాన్న భరణి, అమ్మ రాజు ఓకేనా అంటే, తనుజ నేనేమి రిలేషన్ కమిట్ అవ్వను. మరి ఎందుకు మరి నాన్న అని పిలవడము, అది రిలేషన్ కాదా? బట్ షీ ట్రీట్స్ మీ లైక్ పాప అంటే అది రిలేషన్ కాదా? పాప అంటే ఏంటి? అప్పుడు మాధురి గారు అంటే జస్ట్ కేరింగ్ అంటే, అమ్మ ఏం లేదు అంటే ఇమాన్యుల్ గట్టి డైలాగ్ వేస్తాడు. పోను ఆయా అనుకో అంటే, నాకు కాసేపు భయం వేసింది, ఏంటి పుసుకుమని ఇలా అనేసాడు. ఇప్పుడు రాజు వచ్చి బెల్ట్ ఇచ్చి కూడా ఇమాన్యుల్ గేట్ పరిస్థితి అనుకున్నా. తనుజ కూడా ఇలా షాక్ అయింది, ఇదేంటి రాయుడు ఇలా అన్నాడు, ఇప్పుడు ఇవి ఏం చేస్తుంది రాజు అని. బట్ ఆమె సీరియస్గా చూడలే. పోనీ నర్స్ అనుకో అంటది. నర్స్ అనుకోని ఇమాన్యుల్, నర్సా ఎత్తుకునే అంత చిన్నపిల్ల ఏమే అంటే, మాధురి గారు మంచి జోగేస్తారు. ఈ హౌస్లో అందరికంటే చిన్నపిల్ల ఈమె కదా అంటే, ఇది పెద్ద జోక్. ఆమె కాదా ఒక్క చిన్నపిల్ల, ఆ పవన్ కళ్యాణ్ 23 ఏళ్ళు చిన్నోడు, ఆ దివ్యనికిత ఉంది కదా ఆమె చిన్నపిల్ల 23, 24 చిన్నోళ్ళు ఉన్నారు. ఈమెకి 28 ఏళ్ళు. ఈమె చిన్నపిల్ల ఏందో కావాలంటే గూగుల్ సెర్చ్, వికీపీడియాలో అడగండి, చాట్ జీబీటీలో అడగండి. 1997 డేట్ ఆఫ్ బర్త్ తనుజది. పవన్ కళ్యాణ్ 23 ఏళ్ళు. ఎవరు చిన్న? ఆ దివ్యనికిత చెప్పిన ఇంకా చిన్నదే. తర్వాత నిఖిల్, అన్న మిమ్మల్ని నేను బాక్సర్లో చూడాలని ఉంది అంట. ఇదేం కోరికలు రా బాబు, నాకు అర్థం కావట్లేదు. ఈ ఫ్యాంటసీలు ఏంటో వైల్డ్ కార్డులు మరీ వైల్డ్గా ఉన్నారు. ఇమాన్యుల్ని బాక్సర్లో చూడాలని ఉందంట, ఇంకా నేను కడ్రాల్లో చూడాలనలేదు. తర్వాత సుమనన్న మంచి ఫన్ చేస్తున్నాడు అనమాట, ఆశా పాపతోని పవన్ కళ్యాణ్తో. అప్పుడు మళ్ళీ గౌరవ్ బాబు వెళ్ళాడు, రితు వెళ్ళారు, ఏదో జోకులు వేసుకున్నారు, జోబెలుగా ఉన్నారు. అప్పుడు ఇమాన్యుల్ కూడా అక్కడ ఏదో జరిగేటట్టు ఉంది, మంచి కామెడీ చేస్తాడని వెళ్తాడు. నాకెందుకో తనుజ నిన్ను నామినేట్ చేయగానే నువ్వు ఇది విధ్వంసం సృష్టిస్తున్నావా, ఎయ్ ప్రపంచనం అని చెప్పి కామెడీ చేసుకుంటున్నారు. తర్వాత తనుజ ఏమో మాధురితో ఏదో డిస్కషన్, హిమ ఒప్పుకోదబ్బా, నాకు అదే నచ్చదు, అలాంటి క్లియర్గా చెప్పారు, యాక్సెప్ట్ చెయ్యాలి, యాక్సెప్ట్ చేయకపోయినా దాన్ని లాగ్ చేయకూడదు. బాండ్లు పెట్టుకుంటున్నారు, బాండ్ల వల్ల బొక్క అవుతుంది, అండ్ నీ వల్ల వేరే వాళ్ళకి కూడా బొక్క అవుతుంది, నీకు ఆ గ్రూపిజం ఫామ్ అవుతుంది, నీకు చాలా హెల్ప్లు వచ్చాయి బోల్ చెప్పారు. ఎగ్జాంపుల్ ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు కూడా ఆమె ఎంత తొండిగా మాట్లాడుతుందంటే, నాకు ఎక్కడ కాలాలి అక్కడ కాలేదు. బర్నీ వచ్చి ఇంకా మంచి సీరియల్ యాక్టింగ్లు చేసేస్తున్నారు వీళ్ళిద్దరు, తండ్రి కూతుర్లు. ఇవి మీకు తనుజ ఫ్యాన్స్కి నచ్చదు, బట్ ఇదే నిజం. గుండెల మీద చేసుకొని చెప్పండి, బర్నీ ఆ రోజు బెడ్ టాస్క్లో తనుజని సపోర్ట్ చేయలేదా? తనుజకి తెలీదా? వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? చూడండి
తనూజ మాధురి అక్కకి ఏమంటుందంటే అదే రాజుకి ఏమంటున్నారంటే మన నలుగురు బెడ్ పైన ఉన్నామనుకో, ఒకళ్ళని అందులో తోసేయాలంటే ఏమని తోసేస్తావు అని చెప్పు రాజు అంటే, రాజు ఏమంటారంటే నువ్వు వీక్గా ఉన్నాగా నేను తోసేస్తాను అన్నది. వెరీ గుడ్ పసక్. పక్కన రమ్య పికిల్ పాప, నేనైతే నేను పట్టించుకో సావు అనుకున్నాను నేను. ఎవరైతే స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళని కాన్సన్ట్రేట్ చేస్తా. వా అక్క వా. ఇప్పుడు తనూజ ఇక్కడ మొదలెట్టింది కదా, మేము గేమ్ ఆడినప్పుడు కూడా ఇదే స్ట్రాటజీ అప్లై చేసాం. మేము గేమ్ ఆడినప్పుడు కూడా ఇదే స్ట్రాటజీ అప్లై చేసామని ఏమన్నారు కదా. మేము ఈజ్ ఎ ప్లూరల్ గ్రూప్. అలా చేశారు. మీరు ఏం చేశారు అక్క? మీరు అసలు గేమ్ ఆడారా? షోకేజ్లో బొమ్మలో అలాగ చీర నలగలేదు. మీరు అసలు ఎక్కడైనా ఆడారా? మీరు ఎందుకు అలాగా ఆడకుండా ఉన్నారు? ఎందుకంటే మీకు తెలుసు వాళ్ళు ఎవరు మిమ్మల్ని టచ్ చేయరని. ఇప్పుడు మాత్రం మేము స్ట్రాంగ్ ప్లేయర్ని తోసేసాం. మీరు ఎవరిని తోసారు? ఎవరిని తోయలేదు. ఇప్పుడు వీళ్ళు నన్ను సేవ్ చేయడానికి ఇప్పుడు వీళ్ళు చూడండి, ఇది హైలైట్ హిపోక్రసీ. ఇప్పుడు వీళ్ళు నన్ను సేవ్ చేయడానికి కాలేదు, ఆ బెడ్ టాస్క్లో వీళ్ళు సేవ్ చేయడానికి కాలేదంట. బిగ్ బాస్ 5 మెంబర్స్ని ఆపేస్తారని కూడా చెప్పలే. నాన్న నేను అక్కడ నాన్న గ్యాస్ పై తోముతున్నాను, నాన్న నేను నీకు 4th టార్గెటా 5th టార్గెట్ అంట. నాన్న ఇంకా సీరియల్ యాక్టింగ్. బిగ్ బాస్ లాస్ట్లో ఇంకొక పర్సన్ని లేపాలంటే అప్పుడు శ్రీజని లేపేశారు. శ్రీజ తర్వాత నేనే కదా నాన్న అంటే, నువ్వే అమ్మా, నిన్నే తీసేస్తాను, అలా పట్టుకొని ఇలా తీసేస్తాను. నీకు అంతదం ముందు నువ్వు అలా పట్టుకొని అలా తీసేస్తే 3 గంటలు ఎడుతుంది బాత్రూమ్కి లక్క. ఎంత చెప్తారు సార్ 24/7 చూసిన వాళ్ళు కూడా. సొల్లు చెప్పడానికి అర్థం ఉండాలి. ఎదవ సొల్లు. భరణి తనూజనే అంట. బస్ చాలు ఇంకా తనూజ. అప్పుడు తనూజ ఇంకా హైలైట్. ఇంకా మీరు చేయవసరం లేదు, అప్పుడు నేనే నీట్గా దిగిపోతాను నాన్న. ఇప్పుడు దాన్ని చూసి వచ్చి నన్ను సేవ్ చేయడానికి ఆడారు అంటున్నారు చూడండి అంట. నీకు నమస్కారం అయ్యా బాబు అనుకున్నా. ఇంకా అది అసలు నూరా ఇంకేందో అనుకున్నా. మాధురి ఇప్పుడు ఎందుకు, మంచి పాయింట్. నాకు రాజు ఎందుకు నచ్చుతున్నాడు అబ్బా. ఇప్పుడు ఎందుకు అది ఇంకా మైండ్లో పెట్టుకున్నావు? లీవ్ ఇట్, అయిపోయింది కదా, ఎందుకు పీక్కున్నావు అని చెప్పింది. రాజు చెప్పిందంటే ఫెయిరే, వినాలి మీరు. అయిపోయింది. తర్వాత మా లోపల దివ్య, భరణి, సుమనన్న డిస్కషన్లో దివ్య ఏమో సుమనన్న అడుగుతుంది అన్నమాట, మీ నామినేషన్ రీజన్ ఏంటి? ఎవరు వేసారు? తను చేసింది కదా, అర్థమైంది, గాట్ ఇట్. నేను ఎవరితో చెప్పుకోవాలి? సుమన్ శెట్టి ఫీల్ అవుతాడు, ఏమో ఆటలేదంటే యాక్టివ్గా లేదంటే నేనేం చేయాలని. మరి నేను ఎవరితో చెప్పుకోవాలండి, ఒక దోసు కోసం నన్ను వేసారు అని చెప్తుంది. భరణి ఏమంటాడు, మరి నన్ను మరీ దారుణంగా నామినేట్ చేశారు. మిమ్మల్ని చెయ్యొచ్చు సార్, మిమ్మల్ని ఎంతమంది అయినా వేయొచ్చు. చెప్పాను కదా, బయట వాచ్మెన్ కూడా వచ్చి మిమ్మల్ని వేయచ్చు, మా ఇంటి వాచ్మెన్ కూడా చేయొచ్చు, చాలా సఫర్ అవుతున్నారు వాళ్ళు. తర్వాత సుమన్ శెట్టి, మీరు అంత సాక్రిఫైస్ చేశారన్నా, ఆ విశ్వాసం ఉండాలి కదన్నా. నాకే ఇలా ఉందంటే మీకు ఎలా ఉంటుందన్నా. సంజన గురించి ఏంటి సాక్రిఫైస్ చేశారని చెప్పి ఇంకా 15 వారాలు డబ్బు కొట్టుకుంటూ ఉంటారా? ఏం సాక్రిఫైస్ చేశారు? ఆ లాకెట్ ఆల్రెడీ చూపించారు. దాని తర్వాత ఎందుకు లేని బూతులు వస్తుంది. సాక్రిఫైస్ కంటే ముందు అన్నీ ఏం చేశాడు? రెడ్ సీట్ వచ్చినప్పుడు పంపించాలన్నప్పుడు చెల్లి అన్న సెంటిమెంట్ ఉండేవాడు ఏమైనా ఉన్నదా? బాండ్ల కోసం ముందుంటాడు భరణి అన్నాడు, ఏమైనా తీసుకున్నాడా? వాదించాడా? నీటి పంపించాడు. దాన్ని బ్యాలెన్స్ చేయడం, పబ్లిక్ దగ్గర మంచి అవడం కోసం, న్యూట్రలైజ్ చేయడం కోసం అది ఇచ్చేసారు లాకెట్. దానికి వచ్చి సాక్రిఫైస్ అలా అని చెప్పి ఇంక మనోడు ఏం తప్పులు చేసినా కూడా ఇంక మాట్లాడరా. రీతు అదే కదా అంది, నేను జుట్టు కట్ చేసుకున్నాను ఈమె కోసం అని చెప్పి ఆమె 15 వారాలు నన్ను సపోర్ట్ చేస్తుంటుందా? తప్పైతే నామినేట్ చేయదా? 1 వారం ఓకే, 2 వారాలు ఓకే, సెన్స్ ఉండాలి. సుమనన్న నన్ను అడిగారు, నేను చేయను అనేసా కదన్నా, బట్ అన్న చేశాడుగా. ఇప్పుడు అన్న చేయడంటే ఇంకోటి కూడా వస్తుంది, బట్ అన్న చేశాడు. అన్న చేసింది ఏం చేశాడు? లాకెట్లో ఉండేది ఇచ్చాడు. ఆ లాకెట్లో ఏముంది అందరం చూసాము. అది ఎమాన్యుల్ కూడా కాన్వర్సేషన్ జాయిన్ అవుతుంది. నాకు ఇక్కడ నచ్చలేదు. ఎమాన్యుల్ జాయిన్ అయ్యి కామెడీ చేస్తుంటే నాకు ఇదే నచ్చదు ఎమాన్యుల్లో. ఇప్పుడు మన దరిద్రం ఏంటంటే మనం అందరినీ వేసుకుంటాం, అందుకే మన ఛానల్కి అందరూ రిపోర్ట్లు కొడతారు, మనదా నోడుదో లాగదు. ఇప్పుడు ఎమాన్యుల్ బాహుబలి పార్ట్ 1 ముందు పాటలో నేను ఏం చెప్పాను? కడిగేస్తా తోమేస్తా అన్నాడు. ఎవరిని? ముఖ్యంగా భరణిని. కోమేస్తా అన్నాడు. ఒక చిన్న రైవలరీ అయినా మెయింటైన్ చేసుకోవాలి. వచ్చి జోకులు వేసుకొని కలివిడిగా మాట్లాడేస్తే ఏటికి అడుగుతాడు, ఏముంటుంది, చూసేటోళ్ళకి ఏం ఇంట్రెస్ట్ వస్తుంది? నాకు అస్సలు నచ్చదు ఎమాన్యుల్ది సేఫ్ గేమ్. మీరు ఏమైనా అనుకోండి ఎమాన్యుల్ ఫ్యాన్స్ అండ్ పిఆర్లు. తర్వాత ఎమాన్యుల్ డిమాండ్ డిస్కషన్ బాగుంటుంది అబ్బా. రితు చౌదరిని టాప్ 5లో చూద్దాం అనుకున్నారంట. అది తెలియని విషయం ఏంటంటే రితు చౌదరి ఈ వారం వస్తే అక్క నామినేషన్లో అలా అస్సాం వెళ్ళిపోద్ది డైరెక్ట్గా, సింగిల్ స్టాప్ బండి, మంచి దుప్పటెత్తారు కప్పుకోవడానికి ట్రైన్లో. ఎమాన్యుల్ డెమనానీకి ఎందుకు డల్గా ఉన్నామంటే, డెమనాని ఏమంటాడంటే, డెమనాని మనకని చిన్నగా డెమన్ తమ్ముడు ఏమంటాడంటే, మన పవన్ తమ్ముడు దాంతో మాట్లాడినప్పుడు నేను మాట్లాడతా కానీ ఫుల్ డే ఉండలేను కదన్నా, కాకపోతే
నా గేమ్ అంటే తనతో తప్ప ఏం కనబడట్లేదు అంటున్నారు కదా, అదే ఆలోచిస్తున్నా. దానికి కూడా చెప్పానన్నా నేను, దానికి కూడా చెప్పా, నువ్వు ఫైట్ చేస్తేనే సపోర్ట్ చేస్తాను లేకపోతే చేయనని చెప్పాడు మనోడు పాపం చెప్పాడు. నువ్వు ఏం చేసినా సపోర్ట్ చేస్తా అనుకోకని చెప్పా. ఎండ్ ఆఫ్ ద డే బాండ్ జెన్యున్గా వచ్చిందన్న. బాండ్ సరే కంటెంట్ కోసం మీరు క్రియేట్ చేస్తా చేసుకోండి, కుదురుతుంది. బట్ నువ్వు తెలుసుకోవాల్సింది ఏందిరా అంటే ఆ బొకాడియా బాండ్ వల్ల నువ్వు ఎంత ఆడినా కూడా జనాలకు కనబడట్లేదు, నిన్ను దేకట్లేదు. సో అప్పుడు నువ్వేం చేయాలి, వాళ్ళు వచ్చి చెప్తున్నప్పుడు అది తగ్గించాలి. మనోడికి అది వెలుగుతుంది, కానీ ఈ అమ్మాయిని ఎలా దూరం పెట్టాలో అర్థం కావట్లేదు. దూరం పెడితే అక్క కరిసేస్తుంది. దాంతోపాటు ఫ్రీ చైతన్య పారాయణలా కోచింగ్లు మాట, నేను టాప్ 5లో చూడాలి, 1, 2, 3, 4, 5 ర్యాంకుల్లో నువ్వు ఉండాలి అంటే ఏం చేయాలి అన్నట్టు చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చెప్తాడు రీతు ఏమంటుందంటే డెమాన్కి ఇమాన్యుల్కి, తినేప్పుడు నా దగ్గరికి రాలే, దివ్య దగ్గరికి వెళ్ళిపో, నా అందరి తల వెళ్ళిపోయి, అసలు ఎందుకు రావాలి మీ దగ్గరికి? ఓకే ఏమను పిలుతో వస్తా కదా, మధ్యాహ్నం నువ్వు నా పక్కన కూర్చున్నావా, సరిపోయిందిరా బాబు ఇద్దరు అనుకున్నాను. నామినేషన్ నువ్వు నా పక్కన కూర్చున్నావా, నువ్వు కూర్చోలేదు, మళ్ళీ నన్ను అంటావు నీకు నీ పాయింట్లు ఉన్నా నా పాయింట్లు ఉంటాయి సావండి అనుకున్నాను. తర్వాత ప్యారలల్గా ఇంకో డిస్కషన్ తనుజ పవన్ కళ్యాణ్ ఏమంటాడు, తను రావడమే నన్ను మైండ్లో పెట్టుకొని వచ్చినట్టు ఉంది, ఇట్స్ ఓకే. ఆశా పాప గట్టిగా ఇచ్చింది, బుల్లి ధర్మ చూడండి. తర్వాత సంజన వచ్చేసరికి మాధురికి ఇక్కడ చూడండి మళ్ళీ డీకోడ్ చేసింది. నేను ముందే చెప్పా కదా ఇక్కడ నాకు సపోర్ట్ లేదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే టాపిక్ డైల్యూట్ చేసింది, ఆ బెడ్ దగ్గర ఎగ్జాంపుల్ చెప్పి నన్ను దింపేస్తా అని చెప్పి. అర్థమైందా? అట్లా ఉంటుంది. అది తన స్ట్రాటజీ. బట్ ఆ స్ట్రాటజీ మాకు తెలియదు అనుకోక, అదే ఫూలిష్నెస్. మాకే తెలుసు మీకే తెలియదు అనుకుంటుంది. ఆడే గేమ్ ప్లే ఇది. అర్థమైందా అంటే రాజు చూస్తున్నా అర్థమైంది అన్నట్టు దుప్పట్లో గుసగుసలు ఇద్దరు. మామూలు పేరు కాదమ్మా. నెక్స్ట్ గౌరవ్ నిఖిల్ కాన్వర్జేషను. చెప్పాను కదా జపనీస్ సినిమా చైనీస్ సబ్ టైటిల్స్ సగం అర్థం కాలేదు నాకు, నిజం చెప్తున్నా. కాస్త కోస్త అర్థమైంది ఏంటంటే 1 మిస్టేక్ స్ట్రాంగ్ పర్సన్ కూడా అవుట్ అయిపోతారు. గుప్తా అని మాట్లాడుతుంది, అసలు అర్థం కాలేదు. నెక్స్ట్ తనుజా బర్నీ, వీళ్ళు నెక్స్ట్ తనుజా బర్నీని నామినేట్ చేద్దాం అంటున్నాడో తెలియట్లేదు. తనుజా బర్నీ వచ్చి ఈ పర్సన్ నామినేట్ చేస్తానంటున్నాడో నాకు అర్థం కాలేదు. సో నాకు క్లారిటీ లేదు, ఈ ఒక మొక్క మీకు ముందు చెప్పి వదిలేస్తున్నా. నెక్స్ట్ ఒకటి అడుగుతాడు, మీరు నామినేషన్ అంటే వైల్డ్ కార్డులో ఎవరిని చేస్తారు? గౌరవ్జీ. నిఖిల్ అంటాడు రమ్యని సాయిని చేస్తాను అంటే గౌరవ్ సేమ్. బట్ నా ప్రయారిటీ రమ్య, తర్వాత సాయి కొంచెం వీక్గా ఉన్నాడు, వీక్గా కనిపించింది. చూడండి అప్పుడే నామినేషన్ పాయింట్లు ఆలోచిస్తున్నాడు కుర్రాడు. తెలుగు నేర్చుకోరా అంటే ఏవేవో నేర్చుకుంటున్నాడు. డెమాన్ పవన్ ఏమో రితుతో, నువ్వు టాప్ 5 ప్లేయర్లో ఉండాలి, నేను నామినేట్ చేయాలంటే ఏం చెప్తున్నానో తెలుసా, ప్రజెన్స్. ఒకవేళ నిన్ను ఎవరైనా నామినేట్ చేయాలంటే, ఒకవేళ నామినేట్ చేయమని నేను చేస్తానట్లేదు, కానీ చెయ్యాలంటే ఏం చెప్తాను తెలుసా, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ లేదు నీకు అని చెప్తాను. అంటే సడన్గా షాక్ అయిపోతావు ఆటల్లో అని చెప్తాను. రితు ఏమో మొదలు ఇంకా పిల్లకలు టచ్ ఆర్గ్యుమెంట్ చేస్తుంది. నువ్వు నాతో ఆర్గ్యూ చేయక, ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వక, నీకు సలహా ఇస్తున్నాను. ఇది ఎందుకు డిపెండ్ చేసుకుంటుంది, నీకు ఇంప్రూవ్మెంట్ కోసం చెప్పా, నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకు, ఆర్గ్యూ చేయకు. టాప్ 5 వెళ్ళాలంటే మైనస్ తీసుకో. అదే కదా నా చెప్తున్నాను. నాతో ఎందుకు ఆర్గ్యూ చేస్తుంది, నేనేం చేస్తానన్నా. టాప్ 5 వెళ్ళాలంటే ఎలాంటి క్వాలిటీలు ఉండాలి, ఏముండకూడదు చెప్తున్నా అంతే. నేను ఓపెన్గా చెప్పనా, బొమ్మల గేమ్లో ఉన్న ఫైర్ ఇప్పుడు లేదు, ఎక్కడ లేదు, కనబడలేదంటే ఇమాన్యుల్, అరే బొమ్మల గేము ఫిజికల్ గేమ్ రా, అది ఓడిపోతే ఓకే అండ్ అది ఓడిపోతే ఓకే అంటే ఎంతకైనా అది ఓడిపోతే అదే అది ఇండివిజువల్గా గేమ్ ఆడి అది ఓడిపోతుంది అంటే ఎంతకైనా తెగిస్తుంది. బట్ దానివల్ల ఇంకొక పర్సన్ ఎఫెక్ట్ అవుతుంది అంటే డల్ అయిపోతుంది. మనం జరిగింది అదే, నీకు అర్థం అవ్వట్లే. మొన్న నేను ఏడ్చింది కూడా అందుకే, నా వల్ల ఈడు లూజ్ అవుతున్నాడని చెప్పి. మరి వదిలేయచ్చు కదా, ఎందుకు పిల్ల ఉన్నదాగా సంపుతో. ఇండిపెండెంట్గా అయితే నేను కూడా అంత ఫీల్ అవ్వను, అది ఆడికి తెలుసు అని చెప్పి అయింది. తర్వాత డెమోన్, అదంతా నాకు తెలుసన్నా, నాకు ఎందుకు చెప్తుంది ఇది, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి కదన్నా, యాడుంది లేదు. ఇమాన్యుల్, అది బ్యాడ్ లెక్కరా, మొన్న గ్లాసుల టాస్క్ అంటే డెమోన్ బ్యాడ్ లెక్క కాదన్నా, నా మాట వినకుండా కళ్యాణ్ గారు ఏదో చెప్తే డిస్ట్రాక్ట్ అయిందన్నా, నాకు ఎలా అంత బాధ ఉంటుందన్నా, నాకు ఎలా ఉంటుందన్నా. ఓకే మంచిదన్నా. తర్వాత ఇమాన్యుల్ తనూజ బర్నీ నాన్న గురించి డిస్కషను. ఏమంటాడంటే ఇమాన్యుల్, నేనేం జెలస్ ఫీల్ అవ్వలేదు అని చెప్తుంది మాట. ఎవరు? తనూజ. ఎందుకంటే ఈ పాయింట్ మీద ఆశా పాప గట్టిగా నామినేట్ చేసింది, నీ వల్ల నువ్వు జెలస్ ఫీల్ అవుతున్నావు, నీ వల్ల ఆయన గేమ్ ఎఫెక్ట్ అవుతుంది, మిగిలిన ఆడవాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది గేమ్ అని. నాతో డైలీ మాట్లాడేవారు, ఆయన వచ్చేవారు, డైలీ గుడ్ మార్నింగ్ చెప్పేవారు, ఏవో ప్రోటీన్ షేక్లు ఇచ్చేవారు, నైట్ ట్యాబ్లెట్లు, అవన్నీ సడన్గా తగ్గిపోయింది. ఒక బాండ్ క్రియేట్ అయిన తర్వాత ఆబ్వియస్గా అది బాధ ఉంటుంది కదా, బాధ వేరు జెలసీ వేరు, అంతే తప్ప నాకు దివ్య మీద ఏమీ ప్రాబ్లం లేదు.
దివ్య వచ్చింది, దివ్యతో మాట్లాడుతున్నారని ప్రాబ్లం, నాతో ఎందుకు మాట్లాడట్లేదు నాన్న అని చెప్పి ఉందంటే, అబ్బా వా క్యారే మహానటి పర్ఫార్మ్ ఎన్నిసార్లు చెప్పింది లైవ్లో. మీకు చిన్న కూతురు ఎక్కువైపోయింది, మీరు చిన్న కూతురుతోనే ఉంటున్నారు, నాతో ఉండట్లేదు, మరి ఇది ఎందుకు? తనూజ గారు ఇష్టం వచ్చినట్టు దోశ ఇటు అటు తిప్పేస్తున్నారు, వర్కౌట్ అవ్వదు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఇది 24/7. మీ ఓన్లీ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే సీజన్లు ఎప్పుడు అయిపోయాయండి, తెలుసుకోవాలి మీరు. దెర్ ఇస్ అ డిఫరెన్స్. అది చెప్తుంది అన్నమాట. అండ్ ఇమాన్యుల్ ఆశ పాప నామినేషన్ గురించి చెప్తుంది. ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు అంత గట్టిగా మాట్లాడుతుందని. నేను మామూలుగా ముందు మన రితుని అడిగాను, జోవియల్గా ఉంటుంది అనుకున్నా, కానీ గట్టిగా అడిగింది. ఆమె అడిగితే ఒకటే చెప్తుంది, పబ్లిక్లో ఏదైతే ఉందో ఆ మిస్టేక్స్ నేను చెప్పాను, నేను చెప్దాని ముందే ఫిక్స్ అయ్యాను, నాకు కొన్ని నచ్చలేనప్పుడు నేను ఆమెతో ఎలా మాట్లాడతాను, అందుకే నేను ఆమెతో ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వలేదు నేను తనుజతో వన్ డే అయినా కూడా, అందుకే ఇవన్నీ చెప్పాను, కడిగేసాను. ఏమో తర్వాత రేపు పొద్దున్న మేము మళ్ళీ కలుస్తాం, మేము కనెక్ట్ అవుతాం, బట్ చెప్పాల్సింది నేను చెప్పాలి కదా, అక్కడ తప్పు జరుగుతున్నాయి మైనస్లు చెప్పాలి కదా అని అన్నదంట. పాయింట్స్ పెట్టుకొని అంతా చూసినప్పుడు పెట్టేసిందంట. స్టాండ్ తీసుకోలేదు అన్నావు కదా, ఎక్కడ అప్పుడు అడిగాడు అనమాట, నువ్వు ఇందాక తనూజ స్టాండ్ తీసుకోలేదు అన్నావు కదా, ఎక్కడ పోప్ టాపిక్ దగ్గర అంటే గుర్తులేదని చెప్పిందంట. తర్వాత తనూజ ఏమంటుంది, నేను యాక్చువల్గా ఆశతో మాట్లాడదాం అనుకున్నా, అవ్వలే అంటది. ఏమంటాడు, ఆశ ఏమన్నదంటే, నేను ఈ పాయింట్స్ పెట్టాలని వచ్చేసా డే 1, అందుకే నేను డే 1 మాట్లాడలేదు, పబ్లిక్ నచ్చలేని పాయింట్స్ పెట్టాలి కదా, ఆ తర్వాత మేము కలిసిపోతాం ఇందాక నేను చెప్పింది. తనూజ ఏమంటుందంటే, మరి ఎమోషన్స్ గురించి అంత అన్నారు కదా, ఇప్పుడు ఆ ఇప్పుడు బాల్ గేమ్ ఆడినప్పుడు ఆమెకు బాల్ దొరకలేదని ఆమె ఎమోషనల్ అవ్వలేదా, మరి అది ఎమోషన్ కదంటే, అక్క నీకు మళ్ళీ అర్థం కావట్లేదు, ఆ ఇండివిజువల్ ఎమోషన్ వేరు, గేమ్లో వచ్చిన ఎమోషన్ వేరు. మీరు ఒక బొకాడియా బాండ్ క్రియేట్ చేసుకొని దానివల్ల ఒక దరిద్రగొట్టు ఎమోషన్ క్రియేట్ చేసుకుని హౌస్ హార్మోనీ డిస్టర్బ్ చేసి, మీ గేమ్ డిస్టర్బ్ అయిపోయి, బర్నీ నాన్న డిస్టర్బ్ గేమ్ అయ్యి, దివ్య అక్క డిస్టర్బ్ గేమ్ అయ్యి, మొత్తం హౌస్ గేమ్లన్నీ డిస్టర్బ్ అయిపోయి అదొక సీరియల్లో నడిపేస్తున్నారు కదా, అది వాళ్ళు చెప్తుంది. దౌర్భాగ్యం ఏంటంటే ఇది మీకు తెలుసు, కానీ మీరు యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే ఈగో. అది ఇట్స్ మై ఒపీనియన్. ఇమాన్యుల్ గేమ్లో సర్వైవల్ కోసం బాండ్స్ పెట్టుకోలేదు, గేమ్ వల్ల బాండ్ క్రియేట్ చేస్తాం. ఇలాంటివి ఆటో వెనక పెట్టుకోని, ఇమాన్యుల్ ఆటో వెనక పెట్టుకో, బాగుంటుంది, మీరు చేస్తున్నది కాదు, సరేనా? పెద్ద ఫాంట్లతో ఆటో వెనక పెట్టుకో. నెక్స్ట్ ఇమాన్యుల్ పవన్ కళ్యాణ్తో ఏమంటాడంటే, నువ్వు ఫీల్ అయ్యేవని అని చెప్పు, అది జలస్ కాదు బాధ అని చెప్పొచ్చు కదా, జలస్ అయినా చెప్పొచ్చు కదా, నా జలస్ వల్ల నీ గేమ్ ఎఫెక్ట్ అయిందని గట్టిగా అడగాల్సింది కదన్నా అని పవన్ కళ్యాణ్ చెప్తారన్నమాట తనుజ గురించి. వీళ్ళకి అర్థం కావట్లేదంటే, ఆమె జలసో బాధో వల్ల వాళ్ళ గేమ్ ఎఫెక్ట్ అవ్వట్లేదంటే ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఈ బొకాడియా బాండ్ వల్ల ఆయన గేమ్ ఆడట్లేదు, సో ఆయన గేమ్ లాస్ అవుతుంది. ఆయన గేమ్ లాస్ అయ్యి ఈమె కోసము ఆడుతున్నాడు, ఈమె కోసం ఆడడం వల్ల గ్రూప్ గేమ్లో ఫామ్ అవుతుంది, దానివల్ల ఈమెతో పక్కన ఇంకెవరైనా ఉన్న వాళ్ళ గేమ్ ఎఫెక్ట్ అవుతుంది. ఓవరాల్గా ఏమవుతుంది, గేమ్స్లో మిగిలిన ప్లేయర్స్కి ఎఫెక్ట్ అవుతుంది కదా, హార్మోనీ డిస్టర్బ్ అవుతుంది కదా, అవ్వట్లేదు అంటవేటి ఏంది ఇమాన్యుల్. తర్వాత పవన్ కళ్యాణ్, వైల్డ్ కార్డ్ డే 1 సపోర్ట్ తీసుకుని గేమ్ ఆడారు వాళ్ళు ఎలా చెప్తారన్న సపోర్ట్ గురించి 3-4 పాయింట్లు చెప్పారు కదా, అందులో పాయింట్ సపోర్ట్ అన్నారు కదా, మరి ఇప్పుడు సపోర్ట్ ఇచ్చి తీసుకుని ఆడలేదా? ఇప్పుడు ఎవరు ఇక్కడ ఆర్టిఫిషియల్గా ఉండటం లేదు కదా. ఇమాన్యుల్ అంటే, నేను నిఖిల్కి అదే చెప్పారా, ఇప్పుడు ఆమె అంత మాట్లాడేది కదా, రేపు పొద్దున్న ఆమె వేరే పర్సన్తో బాండ్ రావచ్చేమో, ఇక్కడ కెప్టెన్ అవ్వాలంటే కన్ఫామ్గా సపోర్ట్ కావాలి, నీకు ఒక సిచ్యువేషన్ వస్తుంది, ఆ టైంలో ఎవడూ సపోర్ట్ చేయలేనప్పుడు దుర్యోధన్ కన్నుడు సపోర్ట్ చేసినట్టు చేస్తే అప్పుడు మనం బాండ్ వస్తుంది కదా అంటే, ఈ డైలాగ్ ఏం చెప్పలేదు, నేను ఇంప్రవైజ్ చేశాను, ఇక్కడ అలాగే అవుతుంది అంటే పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆమె సుమనంతో అంత మాట్లాడుతుంది కదా, ఆయనేమో రేపు పొద్దున ఆయనతోనే బాండ్ అవుతుంది ఏమంటే, ఇమాన్యుల్ అంటే, రే ఇక్కడ ఎవరు తెలివైనవాడు కాదురా, తెలివి తక్కువలు కాదురా, వైల్డ్ కార్డులు బయట నుంచి వచ్చారంటే ఎవరికి పాజిటివ్ ఉంటుందో వాళ్ళ దగ్గర ఉంటారు, ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. నేను వైల్డ్ కార్డ్ రాగానే శ్రీజ పైన పడినప్పుడే అనుకున్నా పాపం ఈ పిచ్చిది బయటికి వెళ్ళిపోతుందని, అలానే వెళ్ళిపోయింది. సో వైల్డ్ కార్డులతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి, సరే రా కళ్ళు మంటలు వస్తున్నాయి పడుకుంటా అంటే, అప్పుడు నాకు కూడా నా సేమ్ ఫీలింగ్, కళ్ళు మంటలు వస్తున్నాయి ఇంకా ఆపేను రా బాబు, నా వల్ల కాదనిపించింది. ఓవరాల్గా డిస్కషన్ ఇది. ఓవరాల్గా వైల్డ్ కార్డులు కొన్ని టార్గెట్లు పెట్టుకొని వచ్చారు, ఎస్పెషల్లీ ఈ బొకాడియా బాండ్లు బ్రేక్ చేద్దామని వచ్చారు, దానికి మనం అప్రిషియేట్ చేయాలి యాజ్ అ న్యూట్రల్ ఆడియన్స్, ఎందుకంటే ఈ సీరియల్ మనం చూడలేకపోతున్నాం. సో ఈ బొకాడియా బాండ్లకి మెయిన్ కల్ప్రిట్లు ఎవరు, మన రెబల్ స్టార్, మాస్ మ్యాన్, ఒలింపిక్ స్టార్ బర్నీ అన్న, అలాగే మన సీరియల్ స్టార్ తనూజ అండ్ మన క్రై బేబీ దివ్య, వీళ్ళు ముగ్గురికి అటాక్ అయిపోయాయి, గట్టిగా అయిపోయాయి అటాక్లు. అదైతే నాకు అర్థమైంది ఎవిడెంట్గా. అండ్ ఇప్పుడు ఈ అటాక్ల వల్ల వీళ్ళు బాల్ ఇచ్చి వీళ్ళు నామినేట్ చేసుకోమన్న వల్ల టీంలు స్ప్లిట్ అయిపోయి, నేను చెప్పినట్టు సంజన గారు అంటే ఎగ్జిస్టింగ్ హౌస్మేట్స్లో సంజన, రితు, పవన్ కళ్యాణ్, ఇమాన్యుల్ వీళ్ళంతా ఒకలా ఉన్నారు జట్టు. అండ్ అలాగే సంజన, రాము ఒక జంట అయింది, భరణి, సుమన్ శెట్టి, రాము ఒక జంట, తనూజ అలాగట్టి ఆ జంట వైపు ఉంటుంది.
మన డెమాన్ పవన్ అనియా 1, 1, 2, 3, 4, 5 రితుతో అదొక టీంలు. సో డిఫరెంట్ టీమ్స్ స్ప్లిట్ అయ్యబ్బా. ఇప్పుడు పెట్టే టాస్క్లు ఇంకో అప్డేట్ ఏంటంటే ఈరోజు ఎక్స్ కంటెస్టెంట్లు వస్తున్నారు. ఫైమా ఏవో పేర్లు అన్నారు, మర్చిపోయిన గుర్తుకొచ్చి సావట్లేదు. ఫైమా సరైన టైం గుర్తురావు. సో వస్తున్నారు. వాళ్ళు వచ్చి ఏంటంటే కొన్ని టాస్క్లు వైల్డ్ కార్డులకు ఆడించి వెళ్ళిపోతారంట. మరి వీళ్ళు ఏం పిక్తారో చూడాలి. ఈరోజు మోస్ట్లీ నాకు తెలిసి ఏం జరగకపోవచ్చు, ఎందుకంటే నామినేషన్స్ పార్ట్ 1 వచ్చింది కాబట్టి పార్ట్ 2 ఈరోజు మెయిన్ ఎపిసోడ్లో వస్తుంది కాబట్టి ఈరోజు అలాగా ఆ దరిద్రపు కొట్టు ప్రాంక్లు అలాంటివి ఉంటాయి తప్ప ఏం ఉండకపోవచ్చు. మోస్ట్లీ మార్నింగ్ టు ఈవినింగ్ అంతా ఒక వీడియో, ఓటింగ్ అనాలిసిస్ మీద బలంగా వీడియో వస్తుంది. అంతవరకు వీడియోని ఆస్వాదించండి. ఇప్పుడు వరకు కూడా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గట్టిగా కొడదాం ఈ సంవత్సరం, ఈ సీజను. అంతే, మహాభారతం ఖండం అయిపోయింది. ఖండమేనా ఏదో అండం. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.